పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు మనం వీళ్ళందరూ ఉంటేనే కదండి సార్ నేమ్ సార్ నెమ్మది సార్ రాజపూర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ సిటిజన్ ఇన్ఛార్జ్ నైవేద్యం సార్ అధ్యక్షులు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఈ డయాస్ పైన ఉన్న వాళ్ళు మీ ఎదురుగా జడ్జి మేడం గారు, మీరు కోర్టులో తప్ప జడ్జిలను ఎక్కడ చూసి ఉండరు. ఇంతవరకు ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. అలాంటి అదృష్టం మనకు ఈరోజు కలిగింది అంటే కేవలం ఇందిరా మేడం గారి వల్ల. డిఎల్ఎస్కే మెంబర్ సెక్రటరీ గారు, సీనియర్ జడ్జి వాళ్ళు అనేక కేసులను పరిష్కరించి ఈ మధ్యకాలంలో అయితే ప్రతి గ్రామీణ ప్రాంతంలో తనదంటూ శైలిలో తన కార్యక్రమాన్ని వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా బాలికల విద్యాలయంలో ఉపన్యాసాలు ఏంటారు. అలాంటి పారాలీగల్ వాలంటరీగా ఉన్నందుకు కూడా గర్వపడుతూ అయితే క్లినిక్ ఉంది. అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు వచ్చి, ఇప్పుడు మనకు బీమారి వచ్చింది, మనం దాకా పోతాం, సూది ఇప్పించుకుంటారు. కానీ ఇదొక అద్భుతమైనటువంటి క్లినిక్. మన ఊళ్ళో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి క్లినిక్ ఒక అద్భుతమైంది. ఎవరికి కష్టం వచ్చినా ఈ క్లినిక్ వద్దకు రావాలి. వచ్చి ఈ కష్టం ఇది అంటే న్యాయ సేవ, మనకు న్యాయాన్ని అందిస్తాం. ఈ క్లినిక్ ఒక మహబూబ్నగర్లో ఉంది. జడ్చర్లలో ఏర్పాటు చేయమంటే కాదు, రూరల్లోనే ఏర్పాటు చేయాలని ఇందిరా మేడం గారు ఈ రాజాపూర్ని ఎన్నుకున్నందుకు మీరు అందరూ సంతోషంగా. గ్రామీణ ప్రాంతంలో ఎవరికైనా కష్టాలు, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ, లేక కొట్లాటలు, పగులాటలు, చిన్న పెద్ద ఏదున్నా ఈ క్లినిక్లో అడుగుపెట్టి ఈ సమస్య ఉంది అని తెలియజేస్తే ఇక్కడున్న ఇన్ఛార్జ్ న్యాయ సేవా సమితికి చెప్తారు, వారు పరిష్కరిస్తారు. కాబట్టి ఇందిరా మేడానికి స్వాగతం. అదేవిధంగా ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ ఎంఆర్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే క్లినిక్లో కూర్చోవడానికి ఒక చిన్న గది, ఒక 2 కుర్చీలు ఏర్పాటు చేయాల్సిన ఇది ఉంది, మనకు అవసరం ఉంది. వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటిది పాత భవనంలో కానీ ఎక్కడైనా సరే రోజు వచ్చి క్లినిక్లో ఒక సభ్యులు కూర్చునేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళకి కోరుతున్నాం. అదేవిధంగా మన శివన్న గారు పిఎల్పి మెంబర్, అదేవిధంగా వెంకటేశ్వరప్ప అతను నవాపేట సెక్రటరీ గారు, మీ అందరికీ పద్మయ్య గారు రావాలి. మీ అందరికీ పద్మయ్య సార్, మీ ఇంతమందిని సీనియర్ సిటిజన్ 53 మందిని తన ఒక్క చేతికి కారకుడి ఇంతనే పద్మయ్య గారు అని గారికి మరియు సీనియర్ సిటిజన్స్ గారికి అందరికీ పేరు పేరున రెవెన్యూ తరఫున శుభాకాంక్షలు. మా నెంబర్ ఉన్నది 9100901421. మీకు మళ్ళీ నేరుగా రాసిస్తాను. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ ద్వారా తెలియజేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి జడ్జి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాను. తెలుసు కదా, అవి ఉంటాయి. అందులో విషయాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఏంటంటే సూక్ష్మంగా ఉంటాయి. అందులో ఇలాంటి సర్వీస్ అనేది ఇక్కడ చేస్తారు అని ఉంటుంది. అవి కూడా ఇక్కడ ఉంటాయి. అవసరమైన వాళ్ళకి అవి తీసుకొని చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పిటిషన్ ఎవరైనా 2 వ్యక్తులు వచ్చేసి మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు కూర్చొని చేయవచ్చు. ఒకవేళ అది చెయ్యలేని విషయం అయితే మనకి ఒక ఒప్పందానికి కూడా రావచ్చు. అంటే మనం ఈ సమస్యని ఈ రకంగా ఇన్ని రోజుల్లో కూడా మనం పరిష్కరించుకుంటాము. ఒకవేళ పరిష్కరించుకునే పక్షంలో అయితే డబ్బుల విషయంలోనే ఎక్కువ ఇలాంటివి జరుగుతుంటాయి. అప్పుడు తర్వాత చట్ట ప్రకారంగా ముందుకెళ్ళవచ్చు అనే విషయాలు కూడా కొద్ది రోజులు మేము అబ్జర్వ్ చేస్తూ పక్కన పెడతాం. అలాంటివి కూడా చేయవచ్చు. ఇంకా క్రిమినల్ కేసుల విషయం అయితే మనకి చిన్న చిన్న అయితేనే మన చేతిలో ఉంటుంది.
పెద్ద పెద్ద కేసులు అంటే అర్థమవుతుంది కదా, మర్డర్లు అంటే రేప్ అంటే గాంజా కేసులు అంటే ఇట్లాంటివన్నీ కూడా ఈ లీగల్ సర్వీసెస్ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అయితే చేయరు. కాకపోతే ఏంటంటే ఒక జైల్లో ఉంటే మాత్రం వాళ్ళకి లాయర్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా, బాధ్యత తీసుకోవాలి. ఆస్తి ఎలాగో తీసుకుంటున్నాడో ఆ బాధ్యత కూడా అలాగే తీసుకోవాలి. మరి ఆ బాధ్యత తీసుకున్నట్టయితే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కోర్టు కూడా రావచ్చు. 2 రకాలుగా ఉంది. మనకి కొత్తగా చట్టం వచ్చింది కాబట్టి ఆర్డీఓ గారి దగ్గరికే వెళ్తున్నారు, అక్కడికైనా వెళ్ళొచ్చు. లేదు ఇంకా ఆస్తులు దానం ఇచ్చిన ఆస్తే కాకుండా వేరే ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారు, మొత్తం అన్నీ ఒకేసారి సెటిల్ చేసుకుంటామంటే కోర్టుకు రావచ్చు. కోర్టు కంటే ముందు లీగల్ సర్వీసెస్ ఆఫీస్లో వదులుకోమందాము. ఇలాంటివన్నీ కూడా అంగీకారం చేసుకున్న తర్వాత ఒకటి రాస్తారు, అవార్డు అంటారు దాన్ని. ఆ అవార్డు బలమైనదని చెప్పవచ్చు. కోర్టులో జడ్జిమెంట్కి మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ పోట్లాడి ఇద్దరు సాక్ష్యాలు పెట్టుకొని కోర్టులో ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మీద మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఫస్ట్ అప్పీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పీల్ హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. ఇన్ని రకాలుగా ఓడిపోతుంది. కానీ ఇక్కడ లోక్ అదాలత్లో అవార్డు రాసిన తర్వాత అదే ఫైనల్. ఇంకా తిరుగు ఉండదు, వేరే అర్థానికి లేదు. అంటే ఇద్దరిని విన్న తర్వాతనే ఇద్దరు అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి దానికి అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి అది పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు భాగ పరిష్కారం విషయంలో అయినా సరే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అయినా, లేకుంటే పూర్వీకులు ఆస్తి అయినప్పుడు తండ్రి బతుకున్నాక అయినా సరే తండ్రి పిల్లలు అందరూ కలిసి కానీ భాగ పరిష్కారం చేసుకోవాలన్నా అందరూ ఒక ఒప్పందానికి వచ్చేసి ఈ అవార్డు అనేది ఒకటి తీసుకుంటే అది ఫైనల్గా అవుతుంది. సీనియర్ సివిల్ జడ్జి మేడం గారికి, అదేవిధంగా పారా వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్స్ అంటే స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి పనిచేస్తున్న సార్లకు అందరికీ, అదేవిధంగా మా తహసీల్దార్ సార్ గారికి, ఈ యొక్క సమావేశానికి హాజరైన సీనియర్ సిటిజన్స్ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అయితే మెయిన్గా చాలామందికి నిజంగా ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే ఏంటిది, వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే ఏంటిది, దాంట్లో వాళ్ళకి హక్కులు ఏముంటాయి అనేది వాళ్ళు క్లియర్గా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు, పరిష్కరించుకోవాలనే విషయాలు వాళ్ళు చదువుతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. చాలామందికి తెలియదు, 10% తెలుసు, 90% తెలియదు. మరి తెలియనందరూ ఎక్కడికి వస్తారంటే మా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఫస్ట్ సార్ ఇంటికాడ నా కొడుకు అన్నం పెడతలేదు సార్, నా కూడా అన్నం పెడతలేదు సార్, ఇంటికాడ నా కొడుకు నాకు హాస్పిటల్ ఖర్చులు ఇస్తలేదు సార్, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబడుతుంది సార్, ఆ ఇల్లు నాది సార్, నా పేరు మీద ఉంది, నన్ను ఇంట్లో నుంచి తీసి బయటకు వెళ్ళేసింది సార్. ఇంకా రకరకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కి వస్తుంటాం. ఇవి ఎట్లుంటాయంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఎట్లుంటాయంటే ఒక దంపతులకు ఏం చేస్తారంటే ఇద్దరు కొడుకుంటాం, కూడుకుంటాం. మేమేం చేస్తామంటే వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇస్తే సరే అని చెప్పి మంచిదని చెప్పి కూర్చోబెడతాము. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తామంటే మన కొడుకులను పిలిపిస్తాము, కోడళ్ళను పిలిపిస్తాము. పిలిపించిన తర్వాత పెద్ద ఆయన సమస్య ఏంటని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇతన్ని ఇన్న తర్వాత మళ్ళీ మేము ఎవరు తినాలి, మన కొడుకులు తినాలి, కోడలు తినాలి. అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే కొడుకు ఏం చేస్తారంటే సార్ నేను అవుతాను సార్, కొడుకులో ఉన్నాను, నేను నేనే పెట్టుకున్నాను, నేనే చూసుకోవాలి, ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలంటే. కోడలు కూడా సేమ్ అదే చెప్తారు సార్, నేను అవుతాను సార్, ఇద్దరు ఎవరు ఉంటారు కదా సార్, నేను సంవత్సరం చూసుకున్న వాళ్ళు కూడా చూసుకోవాలి వాళ్ళని. తండ్రి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ముగ్గురు కొడుకులను ఒక్కొక్కసారి సమానంగా చూసుకోరు. చిన్న కొడుకు మంచివాడు చెప్పారు, పెంచారు, పువ్వులు గివ్వులు ఏమంటారు, ఒక్కొక్క కొడుకును విధంగా చూస్తారు. అని పరిష్కారం కాని సమస్యలు మా మీదకి వస్తాయి, మా దగ్గరకు వస్తాయి. మేము కూడా ఏం చేస్తామంటే కూర్చోబెడతాం, మాట్లాడతాం ఇలా కాదమ్మా, ఇట్లా కాదు, ఆయన బాబు ఇట్లా కాదని చెప్పి మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేస్తాం.